డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే బిఎల్ఎస్సి కోర్స్ చేస్తున్నారో సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన లైబ్రరీ విజిటింగ్ రిపోర్ట్ మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో ప్రీవియస్ వీడియోలో మీకు ఎలా రాయాలి, సో మనకు గైడ్లైన్స్ కావచ్చు, ఏమేమి ఇంక్లూడ్ చేయాలి దాని గురించి డీటెయిల్ వీడియో చేస్తాను. ప్రీవియస్ వీడియోలో చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఒక వీడియో లింక్ షేర్ చేస్తాను. ఆ వీడియో ద్వారా మీకు ఎలా రాయాలి ఆ లైబ్రరీ విజిటింగ్ రిపోర్ట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఈ వీడియోలో మీకు 2 PDFs అయితే చేయడం జరిగిందండి, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి. సో మీరు ఈ ఫార్మేట్ నేనైతే ఇచ్చిన కంటెంట్ ఉంటుందో పీడిఎఫ్లో అది రాసుకొని వెళ్ళినా మీకైతే బై మార్క్స్ వస్తాయి. సో వాటి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో ఇక్కడ 2 మీడియంస్లో మీరైతే రాసుకోవచ్చు. మీరు కోర్స్ ఎందులో అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో తెలుగు మీడియం అయితే తెలుగు మీడియంలో రాయాలి, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం. సో కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది ఆ పీడిఎఫ్ మొత్తం. ఆ పీడిఎఫ్ కూడా నేను ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. 50 రూపీస్ ఉంటుంది. అందులో 14 టాపిక్స్ ఇంక్లూడ్ చేశాను. సో ప్రీవియస్గా మనము ఆ లైబ్రరీ రిపోర్ట్లో ఏమేమి ఇంక్లూడ్ చేయాలో దానికి సంబంధించిన 14 టాపిక్స్ ఉంటాయి. సో ఎనీ లైబ్రరీ మీకు నియర్ బై లైబ్రరీ కావచ్చు, మీకు నచ్చిన లైబ్రరీ కావచ్చు, మీరైతే వెళ్ళి విజిట్ చేసి మీరైతే కంటెంట్ రాసుకోవచ్చు. వెళ్ళకపోయినా మీరు మేనేజ్ చేయాలి వెళ్ళినట్టు. సో ఆ విధంగా మీరు కంటెంట్ అయితే రాసుకోవాలి. సో ఇక్కడ ఒకటే కంటెంట్ చేంజ్ అవుతుందండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ కంటెంట్ మనకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లైబ్రరీ నేమ్ కావచ్చు. సో నేను పీడిఎఫ్లో ప్రొవైడ్ చేసింది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించింది. సో ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సేమ్ కంటెంట్ ఉంటుంది. జస్ట్ మీరు ఫస్ట్ టాపిక్లోనే సపోజ్ మీరు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, మీకు నియర్ బై ఉన్న లైబ్రరీ వెళ్ళారు, ఆ ఫస్ట్ కంటెంట్ ఒకటే మీరు ఓన్గా రాసుకోవాలి. ఓన్గా మీన్స్ కంటెంట్ అంతా సేమే, జస్ట్ లైబ్రరీ నేమ్, ఆ లైబ్రరీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. సపోజ్ ఆ ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా గూగుల్లో ఈ పలానా లైబ్రరీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, సో దాని గురించి మ్యాటర్ ఇవ్వండి అంటే కొద్దిగా మ్యాటర్ ఇస్తుంది. ఆ 1 పేజ్ మీరు ఇది రాసుకొని మిగతా కంటెంట్ అంతా సేమ్ మ్యాటర్ రాసినా సరిపోతుంది. సో చిన్న పాయింట్ ఏంటంటే మీరు వెళ్ళే లైబ్రరీ అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అది రాసుకుంటే మిగతా కంటెంట్ అంతా సేమ్ ఉంటుంది. సో మిగతా 13 టాపిక్స్ మీరు సేమ్ యాస్టీస్ అయితే రాసుకోవచ్చు. సో కింద మీకైతే లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ ఉంటుంది, నెక్స్ట్ దాని కింద తెలుగు మీడియం పీడిఎఫ్ ఉంటుంది. సో అది ఫస్ట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత 50 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత మీకు వాట్సాప్కి ఒక మెసేజ్ వస్తుంది పర్చేజ్ చేసినట్టు. డైరెక్ట్ పీడిఎఫ్ రాదు. ఆ మెసేజ్ చదివిన తర్వాత కింద వ్యూ పర్చేస్ ఆర్ యాక్సెస్ యువర్ పర్చేస్ అని వస్తుంది. అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ లైక్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అవుతుందని లాగిన్ అయిన తర్వాత మీకు ఆ పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. వన్స్ ఓపెన్ అవ్వగానే మీరు సేమ్ కంటెంట్ మీరు అయితే రాసుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఆ సర్టిఫికేట్ పేపర్ కావచ్చు, గైడ్లైన్స్ ఏమేమి కావాలి ఆ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. సో కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, మీరైతే చూసుకోవచ్చు. చూసి మీరు ఏమేమి ఇంక్లూడ్ చేయాలి అవన్నీ ఉంటుంది. ఈ పీడిఎఫ్లో అయితే మీకు క్లియర్గా ప్రతి డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనకు ఆ వీడియోలో లైక్ ఆ పీడిఎఫ్లో మనకు ఎలాంటి కంటెంట్ ఉందో ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరైతే ఈ పీడిఎఫ్స్ పర్చేజ్ చేసుకున్న వాళ్ళు మీరు మాత్రమే యూజ్ చేసుకోండి. సో అది ఆర్ఆర్ పబ్లికేషన్లో రిజిస్టర్ అయిన పీడిఎఫ్స్ కాబట్టి సో మీ డేటా కూడా నా దగ్గర ఉంటుంది. సో వన్స్ మీరు వేరే టెలిగ్రామ్ ఛానల్లో కావచ్చు, వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, మీ స్టడీ సెంటర్ గ్రూప్స్లో షేర్ చేస్తే సో లీగల్ ఇష్యూస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సమ్ పెనాల్టీ అమౌంట్ కూడా ఉంటుంది, ఎందుకంటే మీ డేటా కావచ్చు అండ్ ప్రతి స్టడీ సెంటర్లో మన స్టూడెంట్స్ అయితే ఉంటారు. సో మీరు మాత్రమే యూటిలైజ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ లేకపోతే పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఓన్గా మీరైతే రాసుకోండి. మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకొని వేరే హెల్ప్ చేస్తాను నేను అట్లా చేస్తా అంటే మీరు సొంతంగా ప్రిపేర్ చేసుకొని మీరైతే షేర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పర్చేజ్ చేసిన అయితే మీరు ఎక్కడ షేర్ చేయకండి. సో కింద లింక్స్ ఉంటాయి. లింక్స్ ఏమైనా ఇష్యూస్ వస్తే నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేస్తే వితిన్ 20 to 30 minutesలో మీకు ఆ పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు పీడిఎఫ్లో ఎలాంటి ఎలిమెంట్స్ మనం ఇంక్లూడ్ చేయాలి, కంటెంట్ ఏ విధంగా రాయాలో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైబ్రరీ విజిటింగ్ రిపోర్ట్. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఇంగ్లీష్ మీడియం తర్వాత తెలుగు మీడియం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పీడిఎఫ్ వచ్చేసి మనకు 41 పేజెస్ అంటే ఒక 38 పేజెస్ మాత్రమే ఉంటుంది. సో ఫస్ట్ పేజ్లో మీకు ఇంట్రడక్షన్ ఉంటుంది. సో బిఎల్ఎస్సి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లైబ్రరీ విజిటింగ్ రిపోర్ట్. సో ఇలా ఉంటుంది. సో ఆర్ఆర్ పబ్లికేషన్లో రిజిస్టర్ అయిన పీడిఎఫ్ ఇది. అండ్ ఇక్కడ లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయండి, డిజిటల్ రైట్స్ అండ్ లీగల్ నోటీస్. సో పర్చేజ్ చేసుకున్న వాళ్ళు మీరు మాత్రమే యూటిలైజ్ చేసుకోండి, వేరే గ్రూప్స్లో అయితే షేర్ చేయకండి. సో మళ్ళీ కాన్సిక్వెన్సెస్ మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి లైబ్రరీ విజిటింగ్ రిపోర్ట్లో మనకు 14 టాపిక్స్ అయితే ఉంటాయి. ప్రతి టాపిక్ సంబంధించిన 3 to 4 పేజెస్ అయితే మీరు రాయాలి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ టాపిక్ 1 హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ. సపోజ్ మీరు ఏ యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్తారో, ఏ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చి ఏదైనా వెళ్ళండి, దాంట్లో ఇక్కడ మీరు ఆ లైబ్రరీ నేమ్ రాసుకోవాలి. సో ఇంట్రడక్షన్, అసలు మీరు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఆ లైబ్రరీ, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, సో దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్
రాయాలి, ఎందుకు తీసుకొచ్చారు లైబ్రరీ. సో దాని గురించి మీరైతే కొద్దిగా రాస్తే సరిపోతుంది, 2 to 3 pages. సో అది ఫస్ట్ పేజ్లో మనకు ఫస్ట్ కంటెంట్లో టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి ఉంటాయి. టాపిక్ 2లో లైబ్రరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని హెడ్డింగ్ పెట్టేసి ఇవన్నీ రాసేసేయండి. సో లైబ్రరీ మెంబర్షిప్ కావచ్చు, ఎంట్రీ ఇన్ టు ద లైబ్రరీ, మెయింటెనెన్స్ ఆఫ్ సైలెన్స్, సో ఇవన్నీ కేర్ ఆఫ్ లైబ్రరీ బుక్స్ అండ్ అదర్ మెటీరియల్స్ వీటి గురించి. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి డిఫరెంట్ సెక్షన్స్. సో ఇప్పుడు సేమ్ మీరు ఉస్మానియా బదులు కాకతీయ పోతే కాకతీయ, లేకపోతే చిక్కడపల్లి లైబ్రరీ కావచ్చు, ఏది పోయినా మీకు నచ్చిన లైబ్రరీ ఇక్కడ రాసుకోవాలి. జస్ట్ నేమ్ మాత్రమే చేంజ్ చేయాలి, మిగతా కంటెంట్ సేమ్, ఇది మొత్తం సేమ్ రాసుకోవచ్చు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో మీరు జస్ట్ రిపోర్ట్ రాయాలి అంతే, మనం విజిట్ చేసినట్టు. సో ఇవన్నీ ఉంటాయి ఇందులో కూడా. మీరు కొద్దిగా స్కిప్ కొట్టచ్చు. ఇప్పుడు ఇన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇందులో 4-5 రాసుకోవచ్చు మీ మీకు ఓపిక బట్టి. నెక్స్ట్ వచ్చేసి మనకు కలెక్షన్ ఆఫ్ బుక్స్ అండ్ ఇలాంటివి. సో ఇలాంటివి అన్ని ఎలిమెంట్స్ అయితే యాడ్ చేసి పెట్టాను, సో దట్ మీకు రాసుకోవచ్చు లైన్గా. టాపిక్ 5 వచ్చేసి క్లాసిఫికేషన్ అండ్ కేటలాగింగ్ సిస్టమ్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఇలా. నెక్స్ట్ వచ్చేసి అబ్జర్వేషన్ అండ్ ఆటోమేషన్ ఆఫ్ ఓయూ లైబ్రరీ అండ్ సాఫ్ట్వేర్ యూజ్డ్, ఎలాంటి సాఫ్ట్వేర్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అక్కడ. నెక్స్ట్ అబ్జర్వేషన్ అండ్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఓయూ. సో ఇవి మనకు 7th 8th నుంచి అన్ని 2 pages ఉంటాయి. సో ఈజీగా రాసుకోవడానికి ఇచ్చాను. సో ఇంగ్లీష్ మీడియంలో మనకు ఆల్మోస్ట్ ఒక 38 pages ఉంటాయండి, 38 pages. సో మీకు సరిపోతుంది ఈ కంటెంట్ అయితే, మీరు రాసి సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ ఫస్ట్ పేజ్లో మీకు ఏ యూనివర్సిటీలో వెళ్తున్నారో ఆ యూనివర్సిటీ నేమ్ మాత్రం పెట్టాలి. టాపిక్ 12. నెక్స్ట్ టాపిక్ 13 ఫీడ్బ్యాక్ సజెషన్స్, మీరు ఆ యూనివర్సిటీకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు. నెక్స్ట్ టాపిక్ 14 రిఫరెన్సెస్, మీరు ఈ రిపోర్ట్ రాయడానికి ఏమేమి రిఫరెన్సెస్. సో ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్ విజిట్ చేసా, లైబ్రరీ విజిట్ చేసా, సో అక్కడ స్టాఫ్ తోని కమ్యూనికేట్ అయ్యా, సో ఇలాంటివి రాసుకోవచ్చు. నెక్స్ట్ సింపుల్ ఇంకేముంటాయి మనకు, ఆ వెబ్సైట్ యూజ్ చేయ కొద్ది ఇన్ఫర్మేషన్, అలా నేను వెబ్సైట్ నుంచి చూసుకున్నా అని మనము ఇలా రిఫరెన్సెస్ ఇస్తే సరిపోతుంది. ఇది మనకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు. సో సేమ్ తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఉంటాయండి. తెలుగు మీడియం అయినా మీకు సేమ్ ఫస్ట్ పేజ్ ఉంటుంది అండ్ ఇక్కడ లీగల్ నోటీస్ ఉంటుంది. సో ఇక్కడ మనకు లైబ్రరీ విజిట్ రిపోర్ట్, ఇక్కడ అంశం 1 ఉంది కదా, టాపిక్ 1. సో ఇంగ్లీష్లో టాపిక్ 1 టాపిక్ 2 ఎట్లా పెట్టాను, అంశం 1. సో ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథం యొక్క చారిత్రక నేపథ్యం. సపోజ్ మీరు వేరే యూనివర్సిటీకి వెళ్తే అక్కడ ఉస్మానియా బదులు జస్ట్ యూనివర్సిటీ నేమ్ గూగుల్లో కొట్టండి ఒకసారి, హిస్టరీ వస్తే మీరు ఇది ఓన్లీ నేమ్ ఇయర్ ఒకటి చేంజ్ చేసుకొని మిగతాది మొత్తం రాసిన నో ప్రాబ్లం. సో నెక్స్ట్ అంశం 1 అయిపోయింది. నెక్స్ట్ అంశం 2 గ్రంథాలయ నియమాలు మరియు నిబంధనలు, సో వీటి గురించి. సో ఇది కూడా మనకు ఆల్మోస్ట్ 50 pages ఉంది తెలుగు మీడియంకి సంబంధించింది. సో అంశం 3 ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథాలయంలోని వివిధ విభాగాలు, సో విభాగాల గురించి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు కొద్దిగా రాద్దామన్నా రాసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఒక 6 to 7 పాయింట్స్ ఉన్నాయి, ఒక 5 పాయింట్స్ అన్నా మీరు రాసుకోవచ్చు. సో తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఉంది, సో తెలుగు మీడియం వాళ్ళు కూడా రాసుకోవచ్చు. జస్ట్ మీరు మేనేజ్ చేసుకొని లైబ్రరీ రిపోర్ట్ రాసారా లేదా, ఈ లైబ్రరీ రిపోర్ట్ రాసుకొని మీరు ఫస్ట్ సర్టిఫికేట్ పేపర్స్ పెట్టుకొని దాన్ని చార్ట్ బైండింగ్ అయితే చార్ట్ బైండింగ్, మీ స్టడీ సెంటర్ వాళ్ళు ఎలా ఇవ్వమన్నారో అట్లా 1 side మాత్రమే రాసి మీరైతే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా తెలుగు మీడియం వాళ్ళకైతే అన్నీ ఉంటాయి. సో అంశం 6. సో ఇట్లా ఆల్మోస్ట్ కంప్లీట్ కంటెంట్, ఇక మీరు వేరే సోర్సెస్ కావచ్చు, వేరే మెటీరియల్స్ ఏం చూడాల్సిన అవసరం లేదు. సో కంప్లీట్ లాస్ట్ రిఫరెన్సెస్ వరకు మనకు అన్నీ ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ ఉంటేనే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ ఓన్గా కూడా మీరు విజిట్ చేసి రాసుకోవచ్చు. సో ప్యాటర్న్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, సేమ్ ఉంటుంది. జస్ట్ మీరు ఫస్ట్ పేజ్ మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళారు, ఆ యూనివర్సిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎందుకు పర్పస్ తీసుకొచ్చారు, ఏ ఇయర్లో తీసుకొచ్చారు, సో ఆ హిస్టరీ ఒక్కటి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని రాసుకోవచ్చు. మిగతా ఏవైతే మనకు 2 to 14 వరకు మీరు సేమ్ ఉంటాయి. జస్ట్ 14లో మీరు ఈ కంటెంట్ కొద్దిగా చేంజ్ అవుతుంది. సపోజ్ ఉస్మానియా అయితే ఉస్మానియా, మీరు ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ నేమ్, జస్ట్ బేసిక్ ఐడియా ఉంటే ఈ లైబ్రరీ విజిటింగ్ రిపోర్ట్ మీరైతే రాసుకోవచ్చు. సో రాసి మీరు August 31st లోపు మీరైతే మీ స్టడీ సెంటర్లో ఇచ్చేసేయాలి, లేకపోతే మళ్ళీ ఫెయిల్ కింద వస్తారు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు 2 links ఉంటాయి కింద, ఇంగ్లీష్ మీడియం లింక్ ఉంటుంది, తెలుగు మీడియం లింక్ ఉంటుంది. అండ్ ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కింద మీకు వీడియో ఉంటుంది, లైబ్రరీ విజిట్కి సంబంధించిన వీడియో, మనకు గైడ్ లైన్స్ కావచ్చు ఎలా రాయాలి. సో ఆ వీడియో కూడా చూసి మీరు రాసి మీరైతే మీ స్టడీ సెంటర్లో
సబ్మిట్ చేసుకోండి. పీడిఎఫ్ ఇష్యూస్ వచ్చిన, పీడిఎఫ్ డౌన్లోడ్ ఇష్యూస్ వచ్చిన నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే మీకు ఒక 20 to హాఫ్ అన్ అవర్లో మీ పీడిఎఫ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. సో ఓన్గా రాసుకునే వాళ్ళు ఓన్గా రాసుకోండి. ఎవరికైతే అసలు ఏం రాయాలి తెలియదు, మాకు ఏదో ఒకటి రాసి నేను సబ్మిట్ చేస్తాను అనుకున్న వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది. సో వాళ్ళు రాసారా లేదా అదొకటే చూస్తారు. ఇది రాశారు, ఇది ఎందుకు రాశారు, అది ఎందుకు రాశారు అని ఎవ్వరు అడగరు. జస్ట్ రాసి మీ స్టడీ సెంటర్లో సబ్మిట్ చేసి వస్తే సరిపోతుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.